తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక టీవీయూవి అధ్యక్షులైనటువంటి చైర్మన్ అయినటువంటి కంచర్ల భద్రన్న గారికి, అదేవిధంగా ఈ యొక్క ఉద్యమకారుల సమావేశం అధ్యక్షత వహిస్తున్నటువంటి అది కూడా భద్రన్న గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇంతటి చక్కటి వేదిక, మరి అన్న తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ప్రారంభించే ముందు మన అన్నకు నేను కొత్త, అప్పుడు నేను ఎక్కడి నుంచో మంచిర్యాల సింగరేణి కోల్డ్ బెల్ట్ ఏరియా నుంచి వచ్చినప్పుడు తమ్ముడు అని నన్ను ఆప్యాయంగా తీసుకొని నేను అక్కడ చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తులను గుర్తు చేసి అన్నకి చెప్పడం జరిగింది, నన్ను తీసుకోవడం కూడా జరిగింది. ఇక్కడ నేను 2 విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే తొందరనే ముగిస్తాను, ఆల్రెడీ సమయం కూడా ముగిసేసరికి వచ్చింది. ఫోటోకున్న విలువ, ఉద్యమ సమయంలో ఫోటోకున్న విలువ, రెండోది ఉద్యమకారుల గురించి. ఈరోజు ఉద్యమంలో ఎంతోమంది పాలు పంచుకున్నారు. నేనైతే జిల్లాల వారీగా, మరి నా ముందే ఉన్నాడు మరి మా అన్న శ్రీపద్ అన్న ఉద్యమం చేసే టైంకి అన్న వాళ్ళు ఉద్యమం చేస్తే అన్నోళ్ళెనక నేను ఉండి అన్న వాళ్ళకి ప్రోత్సాహం అన్న ఇచ్చేది. అన్న ఫ్లెక్స్లు పట్టుకోమన్నా కానీ ఏది పట్టుకోమని నేను ఉండేది. వాళ్ళు నా భవిష్యత్తు గురించి ఆలోచించి నా మీద కేసులు అయిపోయేది. వాళ్ళ అన్న వాళ్ళు ముందు ఉండేది, నేను వెనుకుండేది. అట్లాంటి సందర్భాలలో అన్న వాళ్ళు మమ్మల్ని కాపాడిరు. ఉద్యమాలలో ఉన్నప్పుడు మమ్మల్ని కేసులు లేకుండా కాపాడిండు. అలాంటి అనుభవాలు కూడా మేము అన్నకు గుర్తు చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఫోటోలకు ఉన్న విలువ ఏంటంటే మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉద్యమకారులు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఆ ఉద్యమకారులకి 250 గజాల స్థలం ఇస్తామని, అదేవిధంగా ప్రభుత్వం పథకం ఇస్తామని చెప్పేసి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఎంతోమంది ఉద్యమకారులు ఆ సమయంలో ఎంతోమంది ఏం చేశారంటే ఫోటోలకి ఎవరు కూడా పోజులు ఇవ్వకుండా ఉద్యమంలో పాలు పంచుకున్నారు. ఎవరో అప్పుడు ఉద్యమంలో కేవలం ఫోటోల కోసం వచ్చినటువంటి కొంతమంది అలాంటి వారు ఫోటోలు అప్పుడు తీసుకున్నటువంటి ఫోటోలు ఈరోజు అక్కడ చీరల మీద నిజమైన ఉద్యమకారుల ఇళ్ళల్లో జైళ్ళల్లో ఉంటే ఉద్యమకారుల దొంగ ముసుగు కప్పుకున్న వాళ్ళంతా పదవులు అనుభవిస్తూ ఉన్నారు. మొన్న నేను భద్రన్నను కూడా ఒక రెస్టారెంట్లో కలిసినప్పుడు అన్నని అడిగిన, అన్న ఉద్యమంలో ఏం సంపాదించినావు అన్న, ఏం సంపాదించలే, నీకు ఉద్యమం పేరు తప్ప ఏం మిగిలేదు తమ్ముడు అన్న నాకు భద్రన్న ఒకటే ముచ్చట చెప్పాడు. తమ్ముడు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఒకరోజు పూట అన్నం పెడతావా పెట్టావా అని అడిగాడు. ఒక్క పూట ఏందన్నా నేను మంచిగా చూసుకుంటా అన్నా అని చెప్తా, అట్లాంటి పేరు సంపాదించిన తమ్ముడు, నేనే కాదు నాతో పాటు ఉన్న ఉద్యమకారులు అందరూ అట్లాంటి పేరు సంపాదించుకున్నారు. పైసలు ఇవ్వాలి ఉంటే రేపు పోతే మనకు పేరు ముఖ్యం తమ్ముడు అని చెప్పేసి ఒక చిన్న ముచ్చట చెప్పిండు. దానికి నేను మంచి ఫిదా కూడా అయిన అన్నకి. మరో విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటి ఉద్యమకారులు సంపాదించలేరా, ఉద్యమంలో మరి కొట్లాడినట్టు బయట మరి సంపాదించుకొని ఉద్యోగాలు చేసుకొని 250 గజాలు కొనలేరా, మరి ఆ హెల్త్ కార్డు కనీసం హాస్పిటల్లో చూపించుకోలేరా, మా హెల్త్ కార్డు ఏంది, ఆ పాసులు ఏందని చెప్పేసి చాలామంది అనుకుంటారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఉద్యమంలో కొట్లాడింది ప్రత్యేక తెలంగాణలో మాకేమన్నా వస్తే, మా తెలంగాణకి ఏమన్నా వస్తే మేము బాగుపడతామని చెప్పేసి ఉద్యమాలు చేసిర్రు. అంటే మాకంటే మాలాంటి పేద మధ్యతరగతి వారికి ఏమన్నా వస్తే బాగుపడతామని చేసిర్రు. ఈరోజు అదే ఉద్యమకారుల పేరు చెప్పుకొని గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు గద్దెనెక్కిర్రు, ఇప్పుడున్న వాళ్ళు గద్దెనెక్కిర్రు తప్ప ఉద్యమకారులకు చేసింది ఏం లేదు. 100లో కేవలం 2% మంది ఉద్యమకారులకు అవకాశాలు దక్కినాయి తప్ప మిగతా ఎవరికి దక్కలే. ఈ ఉద్యమకారుల వేదిక ద్వారా మరి చాలా మీటింగ్లు పెడతా ఉన్నారు. మరి దాని సంతోషకరమైన విషయం, ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నట్టు రాష్ట్రంలో ఉన్నట్టు ఉద్యమకారులందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా కావచ్చు, సోమాజిగూడ కేంద్రం కావచ్చు, ఎన్నో ఉద్యమాలకారులందరినీ కూడా ఒక్కటి చేసి ఈరోజు మంచి సమావేశం ఏర్పాటు చేయడం గొప్ప విషయం. రానున్న రోజుల్లో ఈ యొక్క ఉద్యమకారులకి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరగా స్పందించి ఉద్యమకారులకు గౌరవం ఇవ్వాలని చెప్పేసి 250 గజాల స్థలం కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా హెల్త్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ఉద్యమకారులకు కేసులు కొట్టేయాలని చెప్పేసి కూడా మేము ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాము. మరి ఉద్యమకారులు అంటే కేవలం ఉద్యమం చేసిన వాళ్ళే కాదు, మొన్నటి ఒక అహంకారాన్ని దించి ఈరోజు నిన్ను గద్దెనెక్కించిన చరిత్ర కూడా ఉద్యమకారులకు ఉందని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.